గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్కి సక్సెస్ అవ్వాలి అంటే ఒక సీక్రెట్ని ఈరోజు నేను మీకు యాజ్ ఏ రియల్ టైమ్ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తాను కాబట్టి ఎస్ఏపిలో, ఎఫ్ఐసిఓలో, అలాగే ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు క్లియర్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఏంటంటే బేసిక్గా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారనమాట. సార్ నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇమీడియట్గా జాబ్ కావాలి, అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ నేను తీసుకున్నట్లయితే వెంటనే నాకు జాబ్ వస్తుంది అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి ఒక వీడియో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి అనేది ఒక బిగ్ ఓషియన్ కోర్స్ ఇది, అండ్ చాలా డెప్త్ కోర్స్ అనమాట. ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ కానీ, S/4HANA ఫైనాన్స్ కానీ, లేదా ఎంఎం కానీ ఏ కోర్స్ అయినా ఎస్ఏపిలో డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్ ద ఇనిషియల్ స్టేజ్లో. అండ్ సో ఫస్ట్ ఏంటంటే కొంచెం ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు స్ట్రగులింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత మెల్లమెల్లగా సో దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ విషయం ఏంటంటే జాబ్ కొట్టేదాని గురించి మాట్లాడుతున్నాను, ఎస్ఏపి గురించి కాదు. ఎస్ఏపిలో జాబ్ కొట్టాలి అంటే ఏం చేయాలి అంటే, సో ఎస్ఏపిలో జాబ్ కొట్టాలి అంటే ప్రాక్టికల్గా మీరు సో మంచి ఏరియాస్ మీద, అంటే కొన్ని టాప్ మోస్ట్ ఏరియాస్ ఉంటాయి ఎస్ఏపిలో. అండ్ రైసిఫ్ అని, అలాగే ఐడాక్స్ అని, అలాగే డిఎంఈ అని, FI to MM అని, FI to SD అని. సో ఇలాంటి ఏరియాస్లో కొంచెం ఎక్కువ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్తో పాటు ఓవరాల్గా నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. సో అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో ఒక 10 నుంచి 15 సినారియోస్, అలాగే ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రైజింగ్ ప్రొసీజర్ అని, సబ్ కాంట్రాక్టింగ్ అని, అలాగే మనకి సో ఏమైతే స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయో మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పైప్ లైన్ అని మీకు పైప్ లైన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో అలాగే మీకు ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఒక గ్రాస్ ప్రైజ్కి ఏమేమి సర్చార్జెస్ యాడ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. సబ్ కాంట్రాక్టింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఎస్టీఓ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్టీఓ ప్రాసెస్ ఒకటి, సబ్ కాంట్రాక్టింగ్ ఎస్ఏపి ఎంఎంలో చాలా ఇంపార్టెంట్. అలాగే ఎస్ఏపి ఎంఎంలో ఐడాక్స్ అని, అలాగే రైసిఫ్ యాక్టివిటీస్ కానీ, గ్యాప్ రిలేటెడ్ స్టఫ్ కానీ, సో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సో ప్రాక్టికల్గా సిస్టంలో చూసుకుంటే జాబ్ రాదండి. సో ప్రాక్టికల్గా సిస్టంలో చూసుకున్నంత మాత్రాన జాబ్ రాదు. చాలామందికి ఒక అపోహ ఉంది, సో సిస్టంలో ప్రాక్టికల్గా నేను అన్నీ నేర్చేసుకున్నాను కాబట్టి, అన్నీ సిస్టంలో చేసేసాను కాబట్టి నాకు జాబ్ వచ్చేస్తుంది కాదు. సో ప్రాక్టికల్గా మీరు సిస్టంలో చేస్తే రియల్ టైం సర్వైవల్లో ప్రాబ్లం ఉండదు. అండ్ రియల్ టైం సర్వైవల్ అంటే రియల్ టైం జాబ్ చేసేటప్పుడు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయమన్నా, లేకపోతే ఒక కాన్ఫిగరేషన్ చేయమన్నా, లేకపోతే ఒక టెస్టింగ్ చేయమన్నా, సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది ఎక్వైర్ చేస్తారు. బట్ జాబ్ కొట్టాలి అంటే మీకు కంపల్సరీగా కావాల్సింది ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర కోర్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే రియల్ టైం ట్రైనర్ మీకు మార్కెట్లో ఆల్రెడీ ఎస్ఏపి మీద పనిచేసి ఉంటారు కాబట్టి అలా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, అండ్ మీ ప్రజెంటేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఒక రియల్ టైం కన్సల్టెంట్ మాత్రం చెప్తారు. రియల్ టైం కన్సల్టెంట్ అంటే రియల్ టైంలో వర్క్ చేసిన పర్సన్స్ అనమాట. కాబట్టి సో మీకు మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో మన ఇన్స్టిట్యూషన్ కూడా గత 4.5 years నుంచి రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం అండ్ ఎంతోమందిని సక్సెస్ చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఫస్ట్ విషయం థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో ప్రాక్టికల్గా మీరు రియల్ టైంలో వర్క్ చేయడానికి ఉపయోగపడితే, సో థియరిటికల్గా మీరు ప్రిపేర్ అయ్యి సో ఎండ్ టు ఎండ్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏమేమి రియల్ టైం సినారియోస్ని హ్యాండిల్ చేసాం, సో అది రియల్ టైం కన్సల్టెంట్ మాత్రం మీకు చెప్పగలుగుతారు ట్రైనింగ్ ప్రాసెస్లో. సో చాలామంది యూట్యూబ్లో తెలుగులో ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. సో 5,000కి 10,000కి ఒక ఫేక్ ట్రైనింగ్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంది మార్కెట్లో. సో కాబట్టి మీకు ట్రైనర్ని పిక్ చేసుకునేటప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాడా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా, అసలు ఇంగ్లీష్ వచ్చా రాదా, రియల్ టైంలో అసలు పని చేసాడా లేదా, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి సేమ్ రిపీటెడ్ చెప్తున్నారా, ఇలాంటి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రియల్ టైం ట్రైనింగ్ కాకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అయింది. సో యూట్యూబ్లో కాపీ కొట్టి మీరు కూడా నేర్చుకోవచ్చు. సో కాబట్టి దాని మూలంగా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఎస్ఏపి ట్రైనింగ్ అనేది ఒక రియల్ టైం కన్సల్టెంట్ దగ్గర పని కట్టుకొని నేర్చుకోవాల్సిన కోర్స్ అనమాట. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే మీకు జాబ్ అనేది రాదు ఫస్ట్ విషయం. సో కాబట్టి మీ ట్రైనరే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మీకు ఇంకేం జాబ్ వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఈ కోర్స్. ఎందుకంటే రేపు పొద్దున జాబ్లో కాల్స్ ఉంటాయి. సో కాల్స్ అటెండ్ అవ్వాలి. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, సో థియరిటికల్గా ఆల్ ఏరియాస్ మీద
బాగా డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పాను. సో ఫస్ట్ మీరు హ్యాండిల్ చేసిన రియల్ టైమ్ సినారియోస్ని చెప్పాలి ఇంటర్వ్యూకి. నవ్వే డేస్ ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా లేదు, కష్టంగా ఉంది. కాబట్టి సో ఫస్ట్ మీరు రియల్గా పనిచేశారని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. సో రియల్గా పనిచేసుకోవాలని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ రియల్ టైమ్ సినారియోస్ గురించి మాట్లాడాలి. సో ఏ కైండ్ ఆఫ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఎన్ని కైండ్ ఆఫ్ రియల్ టైమ్ సినారియోస్ ఉన్నాయి. సో అలాగే FITMM ఇంటిగ్రేషన్లో ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకి ఎర్రర్స్ ఏమొస్తాయి, FITMM ఇంటిగ్రేషన్ రియల్ టైంలో చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమొస్తాయి, అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేస్తారు, స్క్రీన్లో అట్లాగే అసెట్ అకౌంటింగ్, న్యూ అసెట్ అకౌంట్ S/4HANA వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమేమి చేంజెస్ వచ్చాయి, సో ఇలాంటివన్నీ సో పక్కా ఒక ప్రాక్టికల్గా ఇంటర్వ్యూ వరకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అంటే ఏంటి, ఒక రియల్ టైమ్ సినారియోని, ఇది నేను వర్క్ చేశాను, ఈ రియల్ టైమ్ సినారియో మీద ఈ కాన్ఫిగరేషన్ చేశాను, ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీ చేశాను, అండ్ ఫైనల్గా నేను సో కస్టమర్కి ఈ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాను. సో దాని మూలంగా కస్టమర్ నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అట్ ది సేమ్ టైం బెటర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది నువ్వు చేయగలిగితే డెఫినెట్గా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో కోర్స్ నేర్చుకునేటప్పుడే ఒక రియల్ టైమ్ ట్రైనర్ని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, సో మీకు యూట్యూబర్స్ దగ్గర నేర్చుకోవద్దు, అండ్ తెలుగులో చెప్పేవాళ్ళు 10 సార్లు చెక్ చేసుకొని అసలు రియల్ టైం కాదా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకో. ఎందుకంటే చాలామంది వీడియోస్ని కాపీ కొట్టి యూట్యూబ్లో ఉన్న వీడియో కాపీ చెప్తున్నారు, కాబట్టి అది పెద్ద విశేషమే కాదు, మీరు కూడా నేర్చుకొని చెప్పొచ్చు. సో కాబట్టి యూట్యూబ్లో వీడియోలు తెలుగులో చెప్పి చూసి మీరు కూడా నేర్చుకొని చెప్పొచ్చు, అది పెద్ద విశేషమే కాదు. సో ఎవరైనా సరే చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్, సో ఒక కంపెనీలో పని చేసిన ట్రైనర్ అయితే మీకు న్యాయం అనేది జరుగుతుంది. అండ్ రెండో విషయం ఏంటంటే, మీకు జాబ్ కొట్టాలి అంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఒక టాపిక్ మీద అనర్గళంగా కనీసం 5 నిమిషాలు మాట్లాడగలిగే పొటెన్షియల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం సో వితౌట్ స్టాపింగ్, మీరు ఏ టాపిక్ తీసుకున్నా వితౌట్ స్టాపింగ్ సో 5 మినిట్స్ మాట్లాడగలిగే పొటెన్షియల్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ సో విత్ ఎగ్జాంపుల్తో ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని మీరు చెప్పినట్లయితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది తెలియక చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లు. సో మీ చెప్పే ట్రైనర్ మీకు మాక్ టెస్ట్ తీసుకుంటున్నాడా లేదా అని కూడా మీరు గమనించాలి. ఎందుకంటే వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు మాక్ టెస్ట్లు మనం ఇస్తాం. దగ్గర 25 మాక్ టెస్ట్లు నేను తీసుకున్న స్టూడెంట్స్ దగ్గర. అండ్ మాక్ టెస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో చెక్ చేసుకోవాలన్న, మీ ట్రైనర్ దానికి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో కూడా చెక్ చేసుకోవాలి. సో కాబట్టి మాక్ టెస్ట్లు మీరు తీసుకొని మాక్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే, మాక్ టెస్ట్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సెలెక్షన్ అవుతారు. అది ఎంత పెద్ద ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వండి, నెక్స్ట్ ఒక రియల్ టైమ్ సినారియోని తీసుకొని చెప్పండి, అలాగే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ అవ్వండి, ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసుకెళ్ళే పొటెన్షియల్ సంపాదించండి. అండ్ ప్రాక్టికల్గా మీరు ఏంటంటే, మీరు చేసే ప్రాక్టికల్గా ఏదైతే అది రియల్ టైంలో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా కొంత నేర్చుకున్న తర్వాత సో జాబ్ కొట్టాలి అంటే ప్రాక్టికల్ మానేసి థియరిటికల్గా కూర్చోవాలి. సో ఇంతకంటే లాజిక్ ఎక్కడ చెప్పరు. సో నేనైతే 40 డేస్లోనే నెంబర్ ఆఫ్ జాబ్స్ తీసుకొచ్చాను కరోనా మూమెంట్లో ఇండియాలోనే. సో ఈరోజు మనం ఈ ప్లేస్లో నిలబడ్డాము అంటే సో ఇండియాలోనే మన ఇన్స్టిట్యూషన్ టాప్ మోస్ట్లో ఉంది. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే సంస్థ మనకి టాప్ 10 ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్లో ఒకటి కింద డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో మేము ఇచ్చే సజెషన్స్ కానీ టిప్స్ కానీ సో 100% ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము ఎక్కడ ఫేక్ ట్రైనింగ్ కానీ లేకపోతే ఫేక్ ట్రైనర్స్ కానీ కాదు. కాబట్టి రియల్ టైంలో పనిచేసాం కాబట్టి రియల్ టైం సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఎట్లా ఉండాలి ఏంటనే బిహేవియర్ యాటిట్యూడ్ కొన్ని వందల మంది రియల్ టైం కన్సల్టెంట్తో డిస్కస్ చేస్తాం కాబట్టి సో డెఫినెట్గా మీకు ఇచ్చే సజెషన్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ నో డౌట్ ఇట్ ఆల్, మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.